ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ఈరోజు దేవుని వాగ్దానము. కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. మత్తయి సువార్త 26వ అధ్యాయము 39వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, మనమందరము పరిశుద్ధ వారములోని ఆదేశ గురువారములో ఉన్నాం. ఈ దినము క్రైస్తవ జీవితాలకు ఎంతో ప్రాముఖ్యమైంది. ఎందుకంటే ఈ రోజున యేసు క్రీస్తు ప్రభు ఒక మేడగదిలో తన శిష్యులతో పస్కాను భుజించాడు. ఆ విందు నేటికి క్రైస్తవ జీవితాలపై ఎంతో ప్రభావాన్ని చూపుతూ ఉంది. అదేమిటో తెలుసుకుందాం. పస్కానాచరించే విషయంలో శిష్యులు అడిగినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో సువార్తికులు వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము. పులియని రొట్టెల పండుగలో వారు మొదటి దినము పస్కా పశువును వధించినప్పుడు భుజించినప్పుడు మేమెక్కడికి వెళ్ళి సిద్ధపరచవలనని ఆయన అడగగా, యేసు ఇచ్చిన సమాధానాన్ని బట్టి పస్కాను దేవుడు ముందుగానే సిద్ధపరిచాడని మనకు అర్థమవుతుంది. ఆయన ఎవరో తెలియకపోయినా పస్కాను ఆచరించడానికి బోధకుడు గదిని అడుగుచున్నారని చెప్పినప్పుడు వారి ప్రతిస్పందన మనకు కనిపిస్తుంది. ప్రియులారా, ఈ మేడగదులు పాలస్తీనా దేశంలో ధనవంతులైన వారు కట్టుకొని వాటిలో నివసిస్తున్నట్లుగా న్యాయాధిపతి గ్రంథంలో మనము చదవగలం. ఆ రీతిగానే ఎలీషా కొరకు షూనేమీరాలు కట్టించిన మేడగది కూడా ఇలాంటిదే. గ్రీకులు ఎక్కువ అంతస్తులు గల ఇళ్లను కట్టించుకున్నట్లు లూకా భక్తుడు ప్రస్తావించినట్లుగా మనము చదవగలము. ప్రియులారా, కొంత దూరము వెళ్ళి సాగిలపడి, తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమో, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను అన్న వచనము ప్రకారము గెత్సెమనే వనములో రెండు ప్రాముఖ్యమైన విషయాలు జరిగాయి. గిన్నె తొలగించమని ప్రభు ప్రార్థన చేయడం, ఆయన చెమట గొప్ప రక్తపు బిందువు వలె అగుట. ప్రియులారా, మొదటిది గిన్నె తొలగించమని ప్రభు ప్రార్థన చేయడము. మనం ఆలోచన చేసినట్లయితే ఇంతకు గిన్నె తొలగించబడిందా లేదా, మరియు చెమట రక్తముగా మారడం అంటే ఏమిటి? ప్రియులారా, ఇక్కడ 3 పాత్రలు మనము చూడగలము. మేడగదిలోని ప్రభు రాత్రి భోజన సమయంలో ఉన్న పాత్ర, గెత్సెమనే వనములో ప్రభు ఎదుర్కొన్న మరణమనే పాత్ర, శుక్రవారము ప్రభు త్రాగిన దేవుని ఉగ్రత అను పాత్ర. ఈ మూడింటిలో ప్రభు గిన్నె తొలగించమని ప్రార్థించినది 2వ పాత్ర కొరకు. అందరూ అనుకునే విధముగా ఆయన శ్రమలు శుభ శుక్రవారము నుండి కాక సిలువ వేయబడే ముందు రాత్రి నుండే, అనగా గురువారము రాత్రి నుండే ఆయన శ్రమలు మొదలయ్యాయి. ప్రభు రాత్రి భోజనమయ్యేసరికి అర్ధరాత్రి అయింది. అందరూ అనుకునే విధముగా ఆయన శ్రమలు శుభ శుక్రవారము నుండి కాక సిలువ వేయబడే ముందు రాత్రి నుండే, అనగా గురువారము రాత్రి నుండే ఆయన శ్రమలు మొదలయ్యాయి. ప్రభు రాత్రి భోజనమయ్యేసరికి అర్ధరాత్రి అయ్యింది. యేసు శిష్యులను ఇంటి నుండి బయటికి తీసుకువెళ్ళాడు. అంధకారములో బయటికి వెళ్లారు. వారు కెద్రోను వాగు దాటి ఒలీవా కొండను సమీపించి గెత్సెమనే వనములోనికి ప్రవేశించారు. 8 మంది శిష్యులతో యేసు చెప్పాడు, నేనక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరిక్కడే కూర్చోండి అని. ఆ తర్వాత మిగతా 3 శిష్యులైన పేతురు, యాకోబు మరి యోహానులను యేసు గెత్సెమనే వనములోనికి తీసుకొని వెళ్ళాడు. ప్రియులారా, క్రీస్తు వారిని అక్కడ విడిచిపెట్టి ఇంకా ముందుకు వెళ్ళి ఒలివ చెట్టు క్రింద దేవునికి ఒంటరిగా ప్రార్థించడం మొదలుపెట్టాడు. ఇప్పుడు క్రీస్తు శ్రమలు ఆరంభమయ్యాయి. గమనించండి, ఏ మానవ హస్తము ఆయనను కొట్టలేదు, కనీసము ముట్టలేదు. అయినా గాని అంధకారములో గెత్సెమనే వనములో ఒలివ చెట్టు క్రింద ఆయన రక్తము కారేంతగా
శ్రమలు ప్రారంభమయ్యాయి. అక్కడ వనములో సర్వలోక మానవాళి పాపభారమనే భయంకరమైన శిలువ ఆ రాత్రే ఆయనపై మోపబడింది. దానిని ఆయన తన శరీరములో భరించాడు. ప్రియులారా, గిన్నె తొలగించు అంటే అప్పుడు యేసు చెప్పాడు. అప్పుడు యేసు మరణము అకునంతగా, నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము అన్న వచనము ప్రకారము గిన్నె తొలగించమని ప్రభు ప్రార్థన చేయడాన్ని చాలా మంది ఎలా వివరిస్తూ విమర్శిస్తూ ఉన్నారంటే, శ్రమల గిన్నె తొలగించమని యేసు అడుగుతూ ఉన్నాడంటే యేసు శిలువ శిక్షను తప్పించమని ప్రార్థన చేస్తున్నాడు. కానీ దేవుడు యేసు ప్రార్థన ఆలకించలేదు, అనగా గిన్నె తొలగించలేదు అని అనేక మంది విమర్శిస్తున్నారు. ప్రియులారా, అసలు యేసు శిలువ వేయబడటానికి ఈ లోకములో పుట్టిన తీరు, శిలువ మోసే సమయము వచ్చేసరికి శిలువ అనే గిన్నె తప్పించు అని ప్రార్థన చేయడం ఏమిటి అని విమర్శిస్తున్నారు. కానీ గిన్నె తొలగించు అంటే యేసు శిలువ శిక్ష నుండి తప్పించమని అడుగుట కాదు. మరి దీని అర్థము ఏమిటి అనంటే, దీనిలో ఉన్న ఆత్మీయ భావమును మనము పరిశీలించాలి. ప్రియులారా, చెమట రక్తముగా మారటం అంటే ఆయన వేదన పడి మరింత ఆతురతగా ప్రార్థన చేయగా ఆయన చెమట నీలపడుతున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను అని లేఖన భాగంలో వ్రాయబడి ఉన్నది. యేసు క్రీస్తు ప్రభు మంచి శుక్రవారం నాడే శిలువ మోశాడని అందరూ భావిస్తున్నారు. కానీ వాస్తవానికి యేసు అసలైన సర్వలోక పాపభార శిలువను గురువారం రాత్రే మోశాడు. గెత్సెమనే వనములో క్రీస్తు యొక్క ప్రార్థన, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపుము అని ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన శరీరమంతా రక్తపు చెమట ఎందుకు కారినది అనంటే, ముందు దీనిని మనం అర్థము చేసుకోవాలి. ఆదిలో దేవుడు ఆదాము అవ్వలను సృష్టించినప్పుడు వారి శరీరములో చెమట లేదు, కానీ మానవ శరీరానికి పాపము ద్వారా చెమట వచ్చింది. మరియు చెమట అనున్నది దేవుని శాపములో ఒక భాగము. నీవు నేలను తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువని లేఖన భాగములో వ్రాసి ఉన్నట్లుగా మనము చదవగలము. అనగా చెమట అనున్నది పాపానికి, శాపానికి సాదృశ్యముగా ఉన్నది. చెమట రక్తముతో కలిసి ఆయన శరీరము నుండి బయటకు వచ్చినది. అనగా పాపానికి, శాపానికి సాదృశ్యమైన చెమటకు ప్రభు ఆ రాత్రే తన రక్తము ద్వారా సమాధానము చెప్పి పాప శాప పరిహారము చెల్లించాడు. యేసు గురువారము రాత్రి ప్రార్థన చేసే సమయంలో శారీరక, మానసిక, ఆత్మీయ దిగ్భ్రాంతిలో ఉన్నాడు. కారణం, భయంకరమైన సర్వలోక పాపభారమనే ఆత్మీయ శిలువ గురువారం రాత్రే ప్రార్థన సమయంలో యేసు క్రీస్తు మీద మోపబడినది. సర్వలోక పాపభారము అనగా ఆదాము మొదలుకొని సర్వ మానవుల పాపాలు, దోషాలు, రోగాలు ఆత్మీయ శిలువగా మారి ఆయన మీద మోపబడినవి. ఆ భయంకరమైన కనపడని సర్వలోక పాపభారపు శిలువ తాకిడికి, వేదనకు, శ్రమకు ఆయన శరీరమంతా రక్తమయమై ఆయన శరీర స్వేదరంధ్రముల ద్వారా చెమటతో కలిసి రక్తము కారిపోతూ గురువారం రాత్రి యేసు మరణమయ్యే పరిస్థితి వచ్చింది. ప్రతి స్వేదరంధ్రము ఒక రక్తస్రావ గాయముగా మారింది. అనగా ఆయన శరీరమంతా రక్తమయమైంది. యేసు క్రీస్తు ప్రభు ఆ రాత్రే మన పాపాలు ఆయనపై మోపబడినప్పుడు భయంకరమైన మరణయాతనను అనుభవించాడు. ప్రియులారా, ఆయన వేదన ఎంత అధికముగా ఉందంటే, చెమట గొప్ప రక్త బిందువు వలె ఆయన చర్మము నుండి కారింది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి వాస్తవికంగా ఆలోచిస్తే చెమట యొక్క సాంద్రత మరియు రక్తం యొక్క సాంద్రత వేరువేరుగా ఉంటాయి. శరీరంలో ఉండే సూక్ష్మ శ్వేత రంధ్రముల ద్వారా పలుచగా ఉండే చెమట మాత్రమే బయటకు రాగలదు. కానీ మందంగా ఉండే రక్తము శరీర స్వేద గ్రంథాల నుండి బయటకు రావడము అసాధ్యము.
శరీరము నుండి రక్తము చెమట మాదిరిగా బయటకు రావాలంటే శ్వేతరంధ్రాలు ఇంకా పెద్దవిగా చేయబడాలి. అది ఎంత తీవ్రమైన భరించలేని బాధను కలిగించే విషయం. కాని ప్రభు ఆ రాత్రి ఆ తీవ్రమైన శారీరక బాధను అనుభవించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, గెత్సెమనేలోనే నొప్పి, శ్రమ, రక్తపు చెమట ద్వారా వేదనలో నుండి ఆత్మీయ శిలువ మోసుకుంటూ వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆ రాత్రి మరణపు గిన్నె తప్పిపోవాలని ప్రభు ప్రార్థించాడు. తద్వారా యేసు మరనాడు అనగా శుక్రవారము బహిరంగముగా శిలువపై చనిపోవడానికి అవకాశము కలుగుతుంది. కనుకనే గెత్సెమనే వనములో గురువారము రాత్రి యేసు మోయుచున్న సర్వలోక పాపభారమును శిలువ ద్వారా ఎదురగుచున్న మరణము నుండి తప్పించబడుట కొరకు అనగా మరణమను గిన్నెను మరుసటి రోజు వరకు తప్పించమని యేసు మహా రోదనముతో కన్నీటితో ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఆలకించబడినది. పరిశుద్ధ లేఖన భాగమును మనము పరిశీలన చేస్తే శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, సర్వలోక పాపభారమనే ఆత్మీయ శిలువను మోయిట అనేది ప్రభు ఆ రాత్రే అనగా గురువారము రాత్రే దిగ్విజయముగా పూర్తి చేశాడు. అనగా శిలువ విజయము గురువారము రాత్రే మనకు అనుగ్రహించబడినది. ఆ రోజు రాత్రి మరణమను గిన్నె మరుసటి వరకు తొలగించబడినది కనుక మరునాడు అనగా శుక్రవారము దేవుని ఉగ్రత అను గిన్నెలోనిది అనగా శిలువ శ్రమలను యేసు త్రాగగలిగి ప్రవచనాన్ని నెరవేర్చగలిగాడు. యెరూషలేమా లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగినదానా, తూలిపడజేయి పాత్రలోనిదంతటినీ త్రాగినదానా నిలువము అన్న వచనము ప్రకారము శుక్రవారము యేసు శిలువ విజయానికి కారణము గురువారము రాత్రి గెత్సెమనే వనములో ఆత్మీయ శిలువ సిద్ధపాటు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, యేసు శరీరము దూతచేత బలపరచబడినది. అసాధారణముగా మరణకరమైన రక్తపు చెమట, తీవ్రమైన రక్తస్రావముతో బలహీనమైన ఆయన శరీరము బలపరచబడింది. అందుకే ఆయన శరీరము దూతచేత బలపరచబడవలసి వచ్చినది. అందును బట్టి దేవుడు పరలోకము నుండి ఒక దూతను పంపి యేసు యొక్క శరీరమును బలపరిచాడు. ఆయన శరీరము బలపడినది. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అని లేఖనములో వ్రాయబడి ఉన్నట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ పరిశుద్ధ రక్తాన్ని ప్రభు శుక్రవారము శిలువపై చివరి రక్తపు బొట్టు వరకు కార్చి దేవుని ఉగ్రత పాత్రలోని శిలువ శ్రమలను త్రాగి శిలువ కార్యాన్ని దిగ్విజయముగా సమాప్తము చేయగలిగాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇతరుల రోగాలు భరించడము, ఇతరుల దోషాలు మోయడము అనేవి ఆత్మీయ విషయాలు. ఇవన్నీ గురువారం రాత్రే ప్రవక్తల ప్రవచనాలు అనేకము నెరవేర్చబడినవి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించెను అన్న వచనముల ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, గురువారము రాత్రే గెత్సెమనే వనములో యేసు భరించిన ఆ భయంకరమైన శ్రమను గూర్చి మనమెంత తక్కువగా ఆలోచిస్తాం. ఆ దైవ కుమారుణ్ణి శ్రమను ఆత్మీయముగా దగ్గరుండి చూస్తే మూర్ఛపోతూ మూల్గుచు రక్తము చెమట వలె కారుస్తూ అది నిజముగా చూడలేని ఘోరమైన దృశ్యము. అది అమితమైన లోతైన దైవిక ప్రేమను తెలియజేయుచున్నది. అవి మనకు తెలియని శ్రమలు. ప్రియ సహోదరి సహోదరుడా, గెత్సెమనే వనములో యేసు మన కొరకు అనుభవించిన ఆత్మీయ శ్రమ చాలా గొప్పది, చాలా విలువైనది. ఏ మానవ హస్తము ఆయనను తాకకుండానే దేవునిచే మన పాపము ఆయనపై మోపబడింది. ప్రియ సహోదరి సహోదరుడా, మానవాళి
ఎనులేని పాప నేరారోపణ భారము గురువారం రాత్రే రక్షకునిపై వేయబడింది. దుఃఖకరమైన విషయముతో వస్త్రము వలె ఆయన ఆ శ్రమను పాపుల నిమిత్తము భరించాడు. మన మహిమాన్విత దేవుడు మన జీవితాలను చక్కదిద్దడానికి మార్గము గురువారం రాత్రే ఏర్పాటు చేశాడు. మరి శుక్రవారము సిలువ ద్వారా దేవుని ఉగ్రత అను 3వ గిన్నెలోనిది త్రాగి మెస్సియా పని దిగ్విజయముగా పూర్తి చేశాడు. ఈ విధముగా గురువారం రాత్రే సిలువ జయాన్ని మనకు అనుగ్రహించిన ప్రభువుకి మనము కృతజ్ఞత వందనములను చెల్లించవలసిన వారమయ్యున్నాము. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఒక విషయము, దేవుని మార్గమే, ఆయన సంకల్పమే అత్యంత శ్రేష్టమైనది. దాన్ని అంగీకరించడం వలన కొన్ని సందర్భాలలో కొంత బాధ, నష్టము వాటిల్లినట్టు అనిపించిన విధేయతతో వాటిని అంగీకరించిన వారే ధన్యతలోనికి ప్రవేశిస్తారు. అట్టి ధన్యతలోనికి ఈరోజు ఈ వాక్యము వినిచిన మనము కూడా ప్రవేశిస్తాం. అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రెక్కల చాటున సంరక్షించి కాపాడును గాక. ఆమెన్. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోకమందున్న పరమ తండ్రి, మీ దివ్యమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. అయ్యా, మరొక మారు ఈ పరిశుద్ధ శ్రేష్టమైన దినములో మీరు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను తృప్తిపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం. తండ్రి దేవా, ఇప్పటి వరకు విన్న వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయ్యా, వినిన వాక్యము ప్రకారం మా జీవితాలను సరిచేసుకొని మీ పరిశుద్ధమైన మార్గంలో నడిచేటటువంటి గొప్ప కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, మీ సిలువ శ్రమలను ధ్యానిస్తున్న మేము పరిశుద్ధమైన జీవితము కలిగి పాపమును విడిచి పవిత్రమైన ప్రవర్తన నడవడికను కలిగి మిమ్మును అనుసరిస్తూ ఈ లోకంలో మీ ప్రేమను వెదజల్లుతూ అనేకులను మీ సిలువ చింతకు నడిపించే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. అయ్యా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. అయ్యా, బిడ్డలందరూ ప్రతిదినము వాక్యము విని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి అయ్యా వారి ప్రార్థన విజ్ఞాపనలను నాకు తెలియజేస్తున్నారు. అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈ పరిశుద్ధ మంగళవారము దినము నా తండ్రి మీ పాద సన్నిధిలో పెడుతున్నాను. అయ్యా, ప్రతి బిడ్డ ప్రార్థన విజ్ఞాపనను మీరు అంగీకరించి ఆలకించి వారి జీవితాలలో, కుటుంబాలలో, వారి దాంపత్య జీవితంలో, ప్రాముఖ్యంగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి విధమైనటువంటి శోధన, ఆయాసము, దుఃఖము, లేమి, ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించమని సమస్త స్తుతి, ఘనత, మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అత్యున్నత నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.